రైట్. రాకేష్ గారు, అంటే గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు అంటే ఎన్నికలు ఇక బహుశా దీని తర్వాత పంచాయతీరాజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలు మున్సిపల్ కార్పొరేషను బహుశా ఈ ఏడాది అంతా కూడా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 4 నెలలు 5 నెలలు 5 నెలలు దాటుతుంది. బట్ ఈ పీరియడ్ అంతా ఎలక్షన్ 1 ఇయర్ అంతా ఎలక్షన్ ఉండే అవకాశాలు కనపడుతుంది. కానీ ఈ రకమైనటువంటి వాతావరణమే ఉండే అవకాశాలు ఉన్నాయి. విమర్శలు ప్రతి విమర్శలు లేకుంటే ఆ రకమైనటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉందా అనేటువంటిది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎన్నికలను కూడా 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నట్టుగా కనపడుతుంది. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్కి అందరికీ, గౌరీశంకర్ గారికి, పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ సోలంకి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రామ్మోహన్ గారికి, పివి గారు, బిగ్ టీవీ ప్రేక్షకులకి. పివి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అన్నారో ఇది అంటే గతంలో మీరు చెప్పారు, ఇంతకుముందు బిగ్ టీవీలో చెప్పారు, 4 టర్మ్లు ఏదైతే ఎలక్షన్లు జరిగాయో 4 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే ఆ రోజు టీఆర్ఎస్గా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. గత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అక్కడ కంటెస్ట్ చేసినప్పుడు అంటే ఇండిపెండెంట్గా ఈరోజు ఉన్నటువంటి అభ్యర్థి ఏదైతే నవీన్ ఆలియాస్ సిన్మర్మలన్న అనే పర్సన్ ఏంటంటే ఆ రోజు 2nd పొజిషన్కి వచ్చాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాముల్ నాయక్ అనే అభ్యర్థిని పెట్టడం జరిగింది. ఆయన 5th పొజిషన్లో రావడం జరిగింది. ప్రేమేందర్ రెడ్డి గారు కూడా అప్పుడు పోటీ చేశారు. ఆయన 4th పొజిషన్ బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి. 3rd పొజిషన్లో కోదన్ రామ్ గారు వచ్చారు. 2nd పొజిషన్లో నవీన్ గారు వచ్చారు, చింతపండు నవీన్ గారు వచ్చారు. 1st పొజిషన్లో పల్లారాజేశ్వర రెడ్డి గారు వచ్చారు. ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సిద్ధాంతాలను చెప్తూ ఏ విధంగా మీకు తెలుసు, ఎందుకంటే మీరు కూడా ఖమ్మం వాస్తవ్యులే కాబట్టి ఆ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు ఎలా జరుగుతాయని తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీరు ఒక మాట చెప్పారు, 1 ఇయర్ వరకు ఆగుతామని చెప్పేసి అండి. ఎస్, తప్పకుండా మిగతా హామీలు ఏవైతే అమలు చేస్తామని కోరుకున్నారో వాళ్ళ 6 గ్యారంటీలలో 13 ఏదైతే అంశాలు ఉన్నాయో అవి కావచ్చు, లేకపోతే 420 హామీలు కావచ్చు, వాటన్నిటి గురించి కూడా మేము తప్పకుండా ఎలక్షన్లు అయిపోయి మళ్ళీ ఎలక్షన్లు అనేది మనకు రాబోయే కాలంలోనే కాబట్టి తప్పనిసరిగా వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల వాళ్ళ టర్మ్ ఉంటే దాంట్లో ధాన్యం వచ్చేది 10 సార్లు, అంటే సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. ఆల్రెడీ 2 పంటలు అయిపోయినాయి. బోనస్ గురించి కాదు కదా, కనీసం కొనుగోలు కూడా చేయాలి. ఈరోజు నేను ఏమంటున్నానంటే ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఒక డిమాండ్ చేస్తున్నాం. గతంలో 2014లో 40 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న ధాన్యాన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు చేయడం జరిగింది. ఈ రోజు వరకు ఈ 2 సీజన్లలో అంటే వానాకాలం ఎండాకాలం కలిపి ఒక సీజన్ అనుకుంటాం మనం. ఈ 2 సీజన్లలో ఎంత ధాన్యం కొనుగోలు చేసింది అనేది ఎక్కడ కూడా ప్రభుత్వం బయటపెట్టలేదు. దాని గురించి చర్చ కూడా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్టుగా వాళ్ళ హామీలు అమలు చేస్తా అన్నప్పుడు రైతు బంధునే అమలు చేస్తున్నారు తప్పితే రైతు భరోసా ఎక్కడ కూడా లేదు. 15,000 రూపాయలు అనేది లేదు. మీరు రైతు బంధు ఏదైతే ఉందో కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాన్నే కంటిన్యూ చేస్తున్నారు తప్పితే ఎక్కడ కొత్త పథకాన్ని పెట్టినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి అదేవిధంగా ఈరోజు ప్రధానమైన డిమాండ్ ఏంది, ధాన్యం కొనుగోలు జరగాల్సినంత ఫాస్ట్గా జరగట్లేదు కాబట్టి ధాన్యం అంతా తడిసిపోతుంది. మీరు ఇంతకుముందు విజువల్స్ ప్లే చేసిన దాంట్లో కూడా తడిసిపోయిన ధాన్యం కనిపిస్తుంది. దానికి కొంటామని ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది, కానీ కొనుగోలుకి ఎక్కడ కూడా దానికి కొనుగోలు జరిగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి చాలా ప్రాంతాల్లో ఈరోజు మెదక్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక అంశం అయితే నేనేమంటున్నానంటే నిన్న జరిగినటువంటి రివ్యూలో రైతు అంశాన్ని కాకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పేసి నిన్న ఒక రివ్యూ జరిగింది. ఆ రివ్యూ జరిగిన దాంట్లో అంటే మనం చెప్పేది ఏంటంటే మీడియాలో వస్తున్నటువంటి కథనాలతోటే మనం చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తా అన్నారో ఆల్రెడీ 500 రూపాయల మద్దతు ధర ఇవ్వలేదు. అదేవిధంగా రైతు భరోసా 15,000 వేస్తా అన్నారు, వేయలేదు. రైతులకు ఇచ్చిన మాటలే. అండ్ 2 లక్షల రుణమాఫీ గురించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసినా కానీ అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకే వస్తుంది. ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ దేశం మొత్తానికి, ఒక తెలంగాణ రాష్ట్రంగా దేశం మొత్తానికి అన్ని కార్పొరేషన్లకు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చినప్పుడు ఇంకా మళ్ళీ కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్కడి నుంచి మనం ఎఫ్ఆర్బిఎం పరిధిలో లోన్ తీసుకుంటామో కూడా స్పష్టం చేయాలి. ఎందుకంటే అది తక్కువ అమౌంట్ ఏం కాదు, 39,000 కోట్ల రూపాయల అమౌంట్. కాబట్టి ఇవన్నీ కూడా రైతులకు ఇచ్చిన ఏ అంశం కూడా ముందుకు పోవట్లేదు అనేది ఒక అంశం అయితే, రేపు పొద్దుగాల ఎఫ్ఆర్బిఎం పరిధిని పెంచుకోవడానికి మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒక కాన్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ పంపించినప్పుడు దాంతో ఎఫ్ఆర్బిఎం పరిధి పెరుగుతుంది. పెరిగినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు రేపు రైతులు కూడా దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ రైతుల అంశానికి వచ్చేసి రైతుల్లో ఏ నిర్ణయం తీసుకోకుండా ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఏ బెనిఫిట్ ఈ 6 నెలల కాలంలో 5 నెలల కాలంలో జరగనప్పుడు తప్పకుండా దాని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము
కావచ్చు ప్రతిపక్షాలు అన్నీ కూడా ఎందుకు డిమాండ్ చేస్తున్నాయంటే పంట ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది, వచ్చినప్పుడల్లా దాన్ని కొనాలని డిమాండ్ సోలంకి శ్రీనివాస్ గారు మీరేమంటారు? అంటే ఇక్కడ జనరల్గా సరే